ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము శ్రావణ మాస మహత్యంలోని 8వ అధ్యాయం నుంచి అయితే మనము విందాము. అష్టమోధ్యాయము స్కాంద పురాణాద్గర్తంలో ఉందన్నమాట. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదరయేత్. ఈశ్వర ఉవాచ. సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, బుధ గురువారములు సంబంధమగు వ్రతములను చెప్పెదను వినుము. సమస్త పాపములను పోగొట్టునట్టి ఈ వ్రతములను శ్రద్ధగా ఆచరించ మనుజుడు విశేషమైన కార్యసిద్ధిని పొందగలడు. పూర్వము బ్రహ్మదేవుడు చంద్రుని ద్విజరాజు అని ఏర్పాటు చేశాను. అటువంటి చంద్రుడు ఒకానొక సమయమున రూపము, లావణ్యమును, యవ్వనమును మొదలగు గుణములచే సమస్త స్త్రీలను మించి ఉన్నదియు తార అను పేరుచే ప్రసిద్ధికెక్కియున్న గురుభార్యను చూచినవాడై దాని సౌందర్యాతశయం వల్ల మోహము చెంది ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆమెతో కొంతకాలము సంభోవింపగా ఆమె యందు చంద్రుని వలన ఒక పుత్రుడు ఉదయించెను. ఆ పిల్లవాడు సమస్త లక్షణములు కలవాడు. రూపము, విద్య మొదలగు వానిచే ప్రకాశింపుచు బుద్ధుడు అను పేరుచే ప్రసిద్ధికెక్కియుండెను. ఇట్లుండగా బృహస్పతి తన భార్యను వెదుకుచూ రాగా తారను చంద్రుని ఎంట చూచి, ఓ చంద్రుడా, నేను నీకు గురువును కదా, నా భార్యను నీవు తీసుకుని రాతగున గురు భార్యతో సంబోధించవానికి ప్రాయచిత్తము లేదు కదా. ఓ చంద్రుడా, ఇట్టి మహాపాతకము చెయ్యుటకు నీకు బుద్ధి ఎలాగు కలిగినది? కాబట్టి నీకు గురు భార్యయు నాకు ప్రియురాలగు తారను ఎవరికి తెలియక మునిపే నాకిమ్ము. నీవు చేసిన పాపమునకు రహస్యముగానే ప్రాయచిత్తము చేసుకుని పవిత్రుడుగమ్ము. అలాగున నీవు చెయ్యని ఎడల నీవు చేసిన అపరాధమును దేవేంద్రుతో చెప్పెదను. ఈ ప్రకారం బృహస్పతి అనేక విధములుగా చెప్పినప్పటికీ చంద్రుడు తార యందు గల మోహముచే తారను ఇవ్వలేదు. అప్పుడు బృహస్పతి దేవసభకు వెళ్ళి ఈ వృత్తాంతము దేవేంద్రునితో ఈ విధంగా చెప్పాను. ఇంద్రుడా, నీ భార్యను చంద్రుడు అపహరించాను. నేను వెళ్ళి నా భార్యను నాకిమ్మని ప్రార్థించగా ఇవ్వలేదు. కాబట్టి నీవు దేవతలందరికీ నీ ప్రభువు గనుక నీ ఆజ్ఞ ప్రకారముగా నా భార్య నాకిచ్చినట్లు చేయవలెను. అలాగున నీవు చేయనిడలా చంద్రుడు చేసిన పాపము నీవు పొందగలవు. ఎందువలననగా లోకంలో ప్రభువు పాపపుణ్యములను విచారించి దుష్కర్మములు చేసిన వారికి తగిన శిక్ష విధింపవలెను. అట్లు చేయనిచో ఆ దేశవాసుల పాపములను రాజు పొందగలడని శాస్త్రములు నిర్ధారణ చేసి చెప్పుచున్నవి. మరియు బలము లేని వానికి రాజే బలమని పురాణముల యందు చెప్పబడుచున్నది. ఈ విధంగా బృహస్పతి చెప్పిన మాటలను దేవేంద్రుడు విని మిక్కిలి కోపము గలవాడై చంద్రుని పిలిపించి ఇట్లు చెప్పాను. ఓ చంద్రుడా, ఇతరుల భార్యతో సంభోగము చేసినను విశేష పాపము లేదు గాని గురు భార్య సంభోగము మహాపాపము. కాబట్టి నీవు విచారింపగా బృహస్పతికి తారను ఇమ్ము. ఇట్లు చెప్పిన దేవేంద్రుని మాటలు చంద్రుడిని చెప్పుచున్నాడు. ఓ దేవేంద్ర, నీ ఆజ్ఞానుసారంగా బృహస్పతికి తారనిచ్చెదను, కానీ కుమారుడుకు బుధునివ్వను. నా వలన కుమారుడు కలిగాను కాబట్టి నా వద్దని ఉండవనని చంద్రుడు చెప్పాను. నా వలన కుమారుడు కలిగాను కాబట్టి నా వద్దని ఉండవలెనని బృహస్పతియు అనెను. ఇట్లు ఉభయులు వివాదపడుచు ఉండగా దేవతలకు సందేహం కలిగి ఇందు విషయమై యథార్థము తల్లికి తెలిసి ఉండును కాబట్టి ఆమెను అడిగి నిర్ధారణ చేయదలసిన వాడే తారను పిలిచి, ఓ తారా, ఈ పిల్లవాడు ఎవరి వలన సంభవించను నిజము చెప్పమని దేవతలను అడుగగా అప్పుడు తార సిగ్గును చెంది ఆ పిల్లవాడు చంద్రుని వలన కలిగినని పలికెను. బృహస్పతి క్షేత్రమునందు పుట్టినవాడు కనుక
చంద్రునికి ప్రసుడు గనుక ఎవరికి ఇవ్వవచ్చునని శాస్త్రం విచారించి బుధుని చంద్రునికి ఇప్పించిరి. అప్పుడు దేవతలు బుధుని చంద్రునికి ఇప్పించగా బృహస్పతి చిన్నపోయిన మనసు గలవాడయ్యాను. అప్పుడు దేవతలు ఇట్లు చెప్పుచూ ఉన్నారు, బుధుడా నీవు చంద్రుని ఇంటికి వెళ్ళము. అయినను బుధుని విషయంలో బృహస్పతికి చంద్రునకు పుత్ర సంబంధము కలదని నుడివిరి. ఓ బృహస్పతి, మరి ఒకటి చెప్పేదని వినము. నిన్ను బుధుని మీ ఉభయులకు గురించి కలిపి వ్రతము చేసిన వానికి సమస్తమైన కార్యసిద్ధులు కలుగును. సత్యము, సందేహము లేదు. సాంబమూర్తికి ప్రియకరమగు శ్రావణ మాసంలో ఎవడైనను బుధ గురు వారముల యందు బుధుని బృహస్పతి ఆకారములను మంటపమున యందు వేరువేరుగా పూజ చేసి పెరుగుతో మిళుమైన అన్నమును ముల్లంగి కూరయగు నివేదనము చేసిన ఎడల ఫలమును పొందగలడు. పిల్లలు తిరిగి సంచరించినట్టి గృహమునందు వీరి ప్రతిమలను అనుసరించి ప్రతిమల నుంచి పూజించిన ఎడల సమస్త గుణ సంపత్తి గలవాడు దీర్ఘాయువును కలుగునట్టి పుత్రులను పొందును. ధనం కోట్లయందు ప్రతిమ నుంచి పూజించిన ఎడల ఎప్పుడు ధనము క్షీణింపగా పొందచుండును. ఈ వంట ఇంటి ఎందుంచి ప్రతిమలను పూజించిన ఎడల పాకవృద్ధియు దేవతా గృహమందు జరిగిన ఎడల దేవతల అనుగ్రహమును కలుగును. పడక ఇంటి ఎందుంచి పూజించిన ఎడల భార్య వియోగం ఎప్పుడునూ సంభవించదు. ధాన్య కోట్ల ఎందుంచి పూజించిన ఎడల ధాన్య వృద్ధి కలుగును. మరియు ఏ కోరికలను ఉద్దేశించి పూజించినా అవన్నీ సఫలమగును. ఇట్లు 7 సంవత్సరములు వ్రతం ఆచరించి పిమ్మట ఉద్యాపనము చేయవలెను. ఒక బంగారు ప్రతిమను జయించి దానిని పగలు షోడశోపచారములచే పూజించి రాత్రి జాగరణము చేసి మరునాడు ఉదయము స్నానము చేసి పరిశుద్ధుడై అగ్ని ప్రతిష్టాపనము చేసి నువ్వులు, నెయ్యి, అన్నము, ఉత్తరేణి, రావి సమిధులు మరియు ఇతర సమిధుల చేతను యథావిధిగా హోమము చేసి అనంతరము పూర్ణాహుతి గావించి బంధువులను, మేనల్లుడు, మేనమామ మొదలగు వారిని ఇతరత్రా బ్రాహ్మణులను భుజింపజేసి తానును భుజింపవలేను. ఇట్లు 7 సంవత్సరముల వ్రతమును చేసిన వారు సమస్త కోరికలను పొందగలరు. విద్యను కోరి వ్రతమును చేసిన ఎడల వేదశాస్త్రార్థములు తెలిసిన వాడగును. బుధిని పూజించుట వలన ఘోరము కలవాడగును. సనత్కుమారవచ, ఓ భగవంతుడా, మేనమాముని మేనల్లుని భుజింపజేయవలెనని చెప్పితిరి. దానిని చెప్పుటకు వీలుండనేని దానికి కారణము సహేతుకంగా చెప్పవలెనని సనత్కుమారుడు అడిగాను. ఈశ్వరువాచ, సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, ఓ మునీశ్వర, పూర్వకాలమున బ్రాహ్మణులను దీనులు దరిద్రులై ఉదర పోషణార్థమే చాలా కష్టపడుచుండి మేనమామ మేనల్లుడని ఇద్దరు కలరు. వారిద్దరు ఒకనొక సమయంబున శ్రావణ మాసంలో ఒక మనోహరమొక పట్టణమునకు యాచనచే ధాన్యమును సంపాదించుటకు వెళ్ళగా ఆ ఊరిలో ప్రతి గృహమందును బుధ గురువార వ్రతములనే చూచి ఉండిరి. అప్పుడు వారు ఇట్లు అనుకుని, అన్ని వారములను గురించి ప్రతిమలను చూచిదిమి కానీ బుధ గురువార వ్రతములను నెచ్చటను చూడలేదు. ఇక్కడ ప్రతి ఇంటను ఆచరించుచు ఉండ్రి. కాబట్టి మనమును శ్రేష్టమంగు ఈ వ్రతమును ఆచరింపవలెనని అన్యోన్యమనుకొనిరి. కానీ ఆ వ్రత విధానమును తెలియక సందేహము కలవారయ్యేరి. అప్పుడు ఆ రాత్రి అందు భగవంతుని అనుగ్రహం వలన స్వప్నంలో వ్రత విధానమంతియు గోచరమైన. అప్పుడు వారిరువురు వ్రతమును ఆచరించిన వారే విశేషముగా ఐశ్వర్యనుందిరి. ఆ సంపత్తియను దినదినము వృద్ధి అగుచుండెను. ఇట్లు 7 సంవత్సరములు ఆచరించిన వారులై పుత్రులు, పౌత్రులు మొదలగు సమస్త సంపత్తులు గలవారేరి బుధ గురువార వ్రతములను ఆచరించి భూలోకంలో వ్యాపింపజేయటం వలన బుధుడను బృహస్పతి సంతసించి వారికి ప్రత్యక్షమై వరములు నొసగిరి. ఓ మునీంద్ర, ఓ మునీశ్వర, ఇట్టి వృత్తాంతము జరిగింది కాబట్టి ఇది మొదలగును బుధ గురువార వ్రతములను ఆచరించువారు మేనమామను మేనల్లుని ముఖ్యంగా భజింపజేయవారని బుధ గురువారములు చెప్పిరి. ఈ వ్రతమును ఆచరించటం వలన సమస్త కోరికనములు పొంది జన్మాంతరమున నా లోకమును వచ్చి సూర్యచంద్రులు ఉన్నంత కాలము నా లోకంలో నివసింతురు. ఇది శ్రీ స్కాంద పురాణే
శ్రావణమాస మహత్యే ఈశ్వర సనత్కుమార సంవాదే బుధ గురువార వ్రత కథనం నామ అష్టమోధ్యాయ సమాప్త. తర్వాత మనము 9వ అధ్యాయం గురించి అయితే విందాము. శ్రావణమాస మహత్యము 9వ అధ్యాయము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతోజయ ముదర్యేత్. ఈశ్వర ఉవాచ. సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, ఇక ముందు అమృతముతో సమానమగు శుక్రవార కథను చెప్పేదని వినుము. ఏ మనుష్యుడైనను శ్రద్ధగా ఆ కథను వినినవాడు సమస్త కష్టముల వాళ్ళను విముక్తుడగను. ఓ మునీశ్వర, ఇందు గురించి పూర్వము జరిగిన ఒక కథను చెప్పేదను వినము. పూర్వం పాండ్యవంశంలో పుట్టిన సుశీలుడు అనే రాజు కలడు. ఆయన సంతానము లేనివాడై వ్రతములు తపస్సులు మొదలుగునవి ఎన్ని ప్రయత్నములు చేసినను సంతానము కలగలేదు. ఆ రాజునకు సమస్త గుణయుక్తురాలగు సుఖేళి అను భార్య కలదు. ఆమెయు తమకు సంతానము లేకపోవడచే మిక్కిలి విచారము కలది ఎగుచు శ్రీ స్వభావముచే ఒక సాహస కృత్యములు చేసెను. అది ఏమనగా, తన నడుమునకు గుడ్డ పీలికలు కట్టుకుని తాను గర్భముతో ఉన్నట్లు నటించుచు ప్రతి మాసమునకు అధికంగా ఉండులాగున జుట్టు కునుచు గర్భము కూడా పెరుగుచున్నట్లు తెలియపరచు తనతో కూడా ప్రసవించుటకు సమాన నెలలు కలిగి యథార్థంగా గర్భంతో ఉన్న స్త్రీ ఎచ్చట ఉండునాయని వెతుకుచుండెను. ఇట్లుండగా దైవవశమున ఆ రాజుగారి పురోహితుని భార్య గర్భము కలదాని. అప్పుడు కపట కృత్యమును చెయ్యదలిచినదగు మంత్రసానిని పిలిచి దానికి కొంత ద్రవ్యమునిచ్చి తాను చెయ్యదలిచిన కార్యమునందు నియమించి తాను అంతఃపురము నుండెను. అప్పుడు ఆ రాజు తన భార్య నిజముగా గర్భిణియేనని తలచి మిక్కిలి సంతోషము గలవాడే పుంసవనము సీమంతము మొదలగు కృత్యములను ఆయా కాలమునందు చేశాను. అనంతరం పురోహితుని భార్యకు ప్రసవ సమయం రాగానే ఆ వార్తను రాజు విని మంత్రసాన్ని పిలిచి కొంత కపట ఆలోచన చేసి దానితో చెప్పి పంపగా ఆ మంత్రసానిని పురోహితుని ఇంటికి వెళ్ళి ఆయన భార్యతో ఇలా చెప్పుచున్నది, ఓయమ్మ, నీకు ఇది మొదటి ప్రసవం ఒకటి వలన నువ్వు చాలా కష్టపడదవని తలచి రాజు భార్య నిన్ను పంపించగా వచ్చితని. నీకు సుఖ ప్రవసము అలాగునగునా చేసేదని చెప్పి నీవు చూచుచుండిన బాధను సహింపజాలను. కాన కండ్లకు గుడ్డ కట్టువలనని గుడ్డ కట్టి ప్రసమైన పిమ్మట పుట్టిన మగపిల్లవాన్ని ఎవరికీ తెలియనీక రహస్యంగా తాను నియమించి ఉన్న ఒక మనిషి ద్వారా రాజుగారి భార్యకు వద్దకు పంపి పిమ్మట ఆ బ్రాహ్మణుని భార్య కండ్లకు గట్టిన గుడ్డను విడదీశాను. ఆ రాజుగారి భార్య ఆ పిల్లవాడిని తీసుకుని నేను ప్రసవమైతిని ప్రకటన చేశాను. ఆ బ్రాహ్మణుని భార్య నిజంగా ప్రసవించి ఉండగా శిశువు అచ్చట లేనందున ఆ మంత్రసాని ఇలా మాయోపవాసం చేసింది. అది ఏమనగా, తాను వచ్చుచున్నప్పుడు తెచ్చిన మాంసపు ముద్దను కనబరిచి, అమ్మ, నీకు జనించినది ఈ మాంసపు ముద్దయే, ఏమీ నీ దురదృష్టము, సరైన శిశువును జనింపలేదు. ఇట్లు జరిగినందుకు నీ పెనిమిటిచే తగిన శాంతిని వనర్పుము. సంతానం లేకపోయినను పోనిమ్ము, దైవసముచే నయమైనను బ్రతికి తిని అంతే చాలును అని ఈ రీతిగా ఆ మంత్రసాని ఆశ్చర్యము విచారము కలదానివై కపటముగా నటించెను. ఆ బ్రాహ్మణుని భార్యయు తనకు కలిగిన కొన్ని ప్రసవ గుర్తులచే ఆ మంత్రసానిని మాట నమ్మక సందేహించెను. అనంతరము ఆ రాజు తనకు కుమారుడు కలిగినడను మాట విని సంతోషము గలవాడే ఆ శిశువునకు జాతకర్మ మొదలగు క్రియలను ఆచరించి బ్రాహ్మణులకు ఏనుగులు, గుర్రములు, రథములు, గోవులను, వెండి, బంగారు మొదలగు అనేక దానములు చేసి చెరసాలలో ఉంచబడిన ఖైదులను విడిపించి పురుడు వెళ్ళిన పిమ్మట నామకరణమునర్చి ఆ పిల్లవానికి ప్రియవ్రతుడు అని పేరు పెట్టెను. అనంతరము ఆ బ్రాహ్మణుని భార్య మంత్రసాని చెప్పిన మాటలను నమ్మక తనను మోసపుచ్చినది తలచి శ్రావణ మాసంలో జీవంతికా దేవి వ్రతమును చేయ నిశ్చయించి ఆ మాసము రాగానే ఒక గోడ మీద జీవంతికా దేవి యొక్క ఆకారమును మరికొన్ని బాలులు ఆకారమును లిఖించి పుష్పమాలికతో పూజించి గోధుమ పిండితో 5 జ్యోతులను చేసి వెలిగించి షోడోపచార పూజలను గావించి నివేదమును చేసి దయాసముద్రరాలకు ఓ జీవంతికాదేవి, నా పిల్లవాడు ఎక్కడ ఉండెనను వానిని నీవు రక్షింపుచుండుమని ప్రార్థించి దేవి మీద అక్షంతల నుంచి యథావిధిగా ప్రదక్షిణ నమస్కారములు చేసి కథను విని పూర్వము తాను వెలిగించిన 5 జ్యోతులను
భక్షించెను. ఇట్లు బ్రాహ్మణుని భార్య చేసిన వ్రతం వలన జీవంతిగాదేవి అనుగ్రహించి రాత్రింబగళ్ళు పిన్నవానికి ఏమీ అరిష్టము సంభవింపకుండా రక్షింపుచుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన పిమ్మట ఆ రాజు మృతి నొందగా తండ్రి యందు భక్తి కలవాడై ఆ పిల్లవాడు ఆ రాజునకు పరలోక కృత్యములు నన్నయు చేశాను. తండ్రి పోయిన పిమ్మట మంత్రులు పురోహితులు మొదలగు వారు కుమారుడగు ప్రియవ్రతునకు పట్టాభిషేకం గావించగా అతడు అనురాగము ప్రజలకు అరాగము కలవాడే పాలించుచున్న కొన్ని సంవత్సరం రాజ్యము చేశాను. ఇట్లు కొంతకాలము రాజ్యం చేసి తండ్రి యొక్క రుణమును తీర్చుకున్నటకు గైలో పిండము వేయవలసిన వాడై వృద్ధులను యోగ్యులనుకు మంత్రులను రాజ్యమునకు అప్పగించెను. అనంతరము ఆ రాజు తన రాజు వేషమును విడిచి కాశీయాత్రకు వెళ్ళే గాని వేషమును అవలంబించి కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామంలో ఒక గృహస్థుని ఎంటో ఒక దినమున ఉండెను. ఆ గృహస్థుని భార్య ప్రసవించి ఆ దినమునకు 5 దినములయ్యెను. ఆ గృహస్థుని భార్య ఇదివరలో 5 పర్యాయములు ప్రసవించిన 5వ దిన మందు షష్ఠి అగు బాలగ్రహం వచ్చి పిల్లవాణిని చంపుటకు ప్రతి ప్రసరమునకు జరుగుచూ ఉండెను. ఆ రాజు వెళ్ళిన దినము ప్రసవించిన దినమునకు 5వ దినమై నుండుట వలన పూర్వము వలనే పిల్లవాణిని చంపుటకు రాజు నిద్రించుచూ ఉండగా షష్ఠి అను బాలగ్రహం వచ్చింది. అప్పుడు జీవంతిగా దేవి వచ్చి అచ్చట ప్రియవ్రతుడను రాజు పరుండి ఉన్నాడు, ఆయనను అతిక్రమించి నీవు వెళ్ళకూడదు అని జీవంతిగా దేవి ఆటంక పెట్టగా ఆ బాలగ్రహం పిల్లవాణిని చంపగా తిరిగి వెళ్ళిపోయాను. పూర్వం ప్రతి ప్రసవమునకు 5వ దినమందే శిశువు మరణించుటయు ఇప్పుడు ఆ విధంగా జీవించుటకు చూచి ఇది ఎంతయు మన ఇంటికి వచ్చిన ఆ రాజుగారి మహిమని తలచెట్లు ప్రార్థింప మొదలెడరి. ఓ రాజా, ఈ దినమందు మా గృహమున నివసించి వెళ్ళవలెను. ఎలనగా ఇదివరలో ప్రసవించిన 5వ దినమందు పిల్లవాడు మరణించుచూ ఉండెను. ఈ ప్రకారం 5 పర్యాయములు జరిగాను. ఇప్పుడు 6వ పిల్లవాడు రాత్రి తమరు మా గృహమున నివసించి ఉండడిచే అరిష్టమును చెందక సుఖంగా జీవించుచున్నారు అని ఆ గృహస్థులు రాజును ప్రార్థించారు. ఇట్లు రాజును స్తుతింపచుండగా ఆ రాజు ఇది అంతయు ఈశ్వరుని అనుగ్రహమే కానీ నా శక్తి కాదని చెప్పి గయ్యకు వెళ్ళి విష్ణుపాదముల యందు పిండము చెయ్యగా ఆ పిండమును గ్రహించుటకు 2 చేతులు సాచిన. అది చూసి రాజు ఆశ్చర్యం పొంది సందేహము గలవాడై అచ్చట కర్మను చేయుచుండేది బ్రాహ్మణుని ఇది ఏమి ఆశ్చర్యముగానున్నది అడుగగా ఆ బ్రాహ్మణుడు తిరిగి పిండము వేయమని చెప్పాను. ఆ రాజు తిరిగి పిండమునే వేశాను. అనంతరం ఆ రాజు సత్యసంధుడను జ్ఞాని అయిన ఒక బ్రాహ్మణునితో పిండము కొరకు 2 చేతులు చాచబడినను వృత్తాంతమును చెప్పగా విని 2 తండ్రులకు పుట్టిన వానికి ఈ విధంగా జరుగును, దీని యథార్థముని తల్లికి తెలియను, కావున ఇంటికి వెళ్ళి నిజము తెలుసుకునమని ఆ బ్రాహ్మణుడు చెప్పగా వినియు రాజు మనస్సున దుఃఖము గలవాడై విశేషంగా విచారించబడెను. ఇట్లు ఆ రాజు యాత్రలను సేవించుకుని తిరిగి ఇంటికి వెళ్ళుటకు బయలుదేరేసరికి కొన్ని సంవత్సరములు పట్టాను. తిరిగి పూర్వం మార్గమునే వచ్చుచు పూర్వం దిగిన బ్రాహ్మణుని ఇంటికి వచ్చాను. అప్పుడు నా బ్రాహ్మణుని భార్య ప్రసవించి 5 దినములయ్యను. 2వ కుమారుడు కలిగాను. పూర్వము వలనే షష్ఠి అను బాలగ్రహము విని పిల్లవాణిని చంపుటకు రాగానే జీవంతికి ఆ దేవత వచ్చి ఆటంకము పరిచయం. అప్పుడు బాలగ్రహము జీవంతికను అడుగుచూ ఉంది, ఏమీ నేను ఎన్ని పర్యాయములు పిల్లలను చంపుటకు వచ్చినప్పటికీ ఆటంకపరిచెదవు, ఈ రాజు విషయమై ఎంత ప్రేమ ఎలా, ఈతని తల్లి ఏమి వ్రతమాచరించింది అని అడిగాను. ఇట్లు పలికిన షష్ఠి వాక్యములు విని జీవంతిగా చెప్పుతున్నది. వీరు ఉభయులు మాట్లాడుచూ ఉండగా ఆ రాజు నిద్రపోవు అని వలె వీరి మాటలను వినిచి ఉంటుంది. అప్పుడు జీవంతిగా దేవి చెప్పింది ఏమనగా, ఈ రాజు యొక్క తల్లి శ్రావణ మాసం శుక్రవారమునందు నన్ను పూజించి ఉండను. ఆ చిన్నది వ్రతమాచరించి చేసేడు నియమములను చెప్పేదను వినుము. ఆకుపచ్చ వర్ణము గల బట్టను రవికను ధరింపదు, అట్టి వర్ణము గల గాజులను తొడుకుకొనదు, బియ్యము కడిగిన నీళ్లను దాటదు, ఆకుపచ్చని చిగుళ్లతో ఏర్పరిచిన మండపము కిందుగా దూరి వెళ్ళదు, పచ్చని వర్ణము కలుగుట వలన ఆకుకూరలను భక్షింపదు. ఈ ప్రకారము సమస్తము నాకు ప్రీతికరముగా చేయను, కాబట్టి ఆ పిల్లవాడిని చంపకుండా రక్షించను. ఇట్లు జీవంతిగా బాలగ్రహముతో చెప్పిన మాటలను రాజును. తర్వాత రాజు ఉదయం లేచి తన పట్టణము తానుకు వెళ్ళెను. ఇట్లు రాజు తన పట్టణమునకు వచ్చేసరికి ఆ పట్టణం ఉండువారు ఆ చుట్టుప్రక్కల వారందరూ ఎదురుగా వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళిరి. అనంతరము, ఓ తల్లి, నీవు జీవంతిగా వ్రతము చేసితివా
అని రాజు అడుగగా నేను చేయలేదని తల్లి చెప్పాను. అప్పుడు పరీక్షించి వ్రతము చేసిన వారిని తెలుసుకోదలిచిన వాడే రాజు కాశీ యాత్ర చేసుకుని వచ్చును గాన దానికి సఫలంగా బ్రాహ్మణులకు సమారాధన చేసి బ్రాహ్మణులకు వస్త్రములను సువాసిని స్త్రీలకు చీరలను రవికలను కంకణములనిచ్చెను గాన అందరూ రావాల్సిందని చాటింపు చెయ్యగా అప్పుడు పురోహితుని భార్య దూతతో ఇట్లు చెప్పాను, ఓయి ఎప్పుడునూ ఆకుపచ్చని వర్ణములు గల వస్తువులను నేను ధరింపనని ఆ దూతతో చెప్పగా ఆ మాటలు విని దూత రాజుతో బ్రాహ్మణుని భార్య చెప్పిన మాటలన్నీ చెప్పాను. అప్పుడు రాజు ఆ బ్రాహ్మణుని భార్యకు ఎర్రని వర్ణము గల వస్తువులను పంపగా అవి తీసుకుని రాజుగారి గృహమునకు వెళ్ళాను. అప్పుడు రాజు పరీక్షార్థమై తూర్పు వాకిటను ఆకుపచ్చని చిగుళ్ళు మొదలగు వానితో మంటపమును కట్టించి ఆ వాకిటినే బియ్యమును కడిగిన నీళ్లు పోయించగా ఆ పురోహితుని భార్య ఆ నీళ్లను త్రొక్కి ఆ మంటపము గుండా వెళ్ళుటకు ఇష్టము లేక మరొక ద్వారము గుండా లోపలికి వెళ్ళాను. ఇది అంతయు రాజు చూసి ఆ బ్రాహ్మణుని భార్య నమస్కరించి ఆకుపచ్చని రంగుల గల వస్తువులను ధరించకపోటయు కుడితిని నీళ్లను దాటుకుండుటయు మొదలగు నియమములు నీవేళ అవలంబించితని అడుగగా నేను శుక్రవారమునందు జీవంతిగా వ్రతమును చేయుదును కనుక పూర్వము చెప్పిన నియమములను అవలంబించిదని అని ఆమె చెప్పాను. మరియు ఆ రాజు చూడగానే ఆ పురోహితుని భార్య యొక్క సమస్త స్తనము నుండి పాలు ప్రవహిస్తూ ఉండెను. గైలో పిండమును గ్రహించుట 2 చేతులను సాచుట నేను జీవంతిగా యొక్క బాలగ్రహముల యొక్క సంభాషణ వలను తన్ను చూడగానే పురోహితుని భార్యకు పాలు ప్రవహించడం వలను నమ్మకము కలిగి పెంపుడు తల్లి యొద్దకు వెళ్ళి వినయముతో కూడి, ఓ తల్లి నీవు భయపడవద్దు, నా జన్మ ఎటువంటిదో సత్యంగా చెప్పమని రాజు అడిగాను. ఇట్లు రాజు పలుకగా ఆ మాటలు విని రాజుగారి భార్యకు సుకేసిని తాను చేసిన కపట కృత్యమునంతయు యథార్థంగా చెప్పాను. అప్పుడు రాజు సంతసించి తన యొక్క జన్మకు కారణభూతులైన తల్లిదండ్రులకు మనస్సును నమస్కారం గావించి ఆ తల్లిదండ్రులకు విశేషముకు ధాన్య సంపత్తులనగా వారును మిక్కిలి సంతోషించేది. అనంతరము ఒకనాటి రాత్రి జీవంతిగాదేవి మనసును ధ్యానించి, ఓ తల్లి, ఈ బ్రాహ్మణుని భార్య నా యొక్క జన్మకు కారణమై ఉండగా ఇట్లు రెండవ వానికి కూడా నాకు తల్లిదండ్రులనుగా ఏల చేసేది తలపగా ఆ రాజు యొక్క స్వప్నంలో జీవంతిగాదేవి కనబడి, నీకు మేలు చేయు నిమిత్తమై ఇది గంతయు నా మాయచే చేయబడినదని చెప్పి ఆ రాజు యొక్క సందేహం పోగొట్టాను. కాబట్టి ఓ మునీశ్వర, శ్రావణ శుక్రవారమున జీవంతిగా వ్రతము చేయవాడు సమస్త కోరికలను పొందును. ఇది స్కాంద పురాణే శ్రావణ మాస మహాత్యే ఈశ్వర సనత్కుమార సంవాదే శుక్రవార జీవంతిగా వ్రత కథం నవమోధ్యాయ సమాప్త. తర్వాత మనము 10వ అధ్యాయం గురించి అయితే విందాము. శ్రావణ మాస మహత్యము 10వ అధ్యాయం. ఈశ్వర ఉవాచ, సామమూర్తి చెప్తూ ఉన్నారు, ఓ సనత్కుమారా, ఇక ముందు శనివార వ్రత విధిని చెప్పేదని వినుము. ఆ వ్రతమును ఆచరించుటచే మాంద్యము పోయి చురుకుగా నుండును. శ్రావణ మాసంలో శనివారమునందు నృసింహమూర్తి, శనేచ్చుడు, ఆంజనేయ స్వామి అను ముగ్గురు యొక్క పూజను చేయవలెను. గోడ మీద కానీ స్తంభం మీద కానీ జగత్ప్రభు అగు నృసింహమూర్తి యొక్క ప్రతిమను, లక్ష్మీదేవి ప్రతిమను పసుపు కలిపిన మంచి గంధముతో లిఖించి శుభప్రదములగు నల్లని పుష్పములు, ఎర్రని పుష్పములు మొదలగు వానిచే పూజించి కజ్జికాయలు, చక్కెరములు నివేదమును చేసి ఆ పిండి వంటకములనే తాను అనుభవించవలనని బ్రాహ్మణులకు భోజనం పెట్టవలనెను. నూనెతోనూ నేతితోనూ అభ్యంగము చేయుట నృసింహమూర్తికి ప్రియమగును. శనివారమునందు అన్ని కర్మల యందును నూనె ఉపయోగించడం ముఖ్యము కాబట్టి బ్రాహ్మణులకు, సువాసిని స్త్రీలకును నూనెతో అభ్యంగన స్నానము చేయించవలయను. శనివారమునందు తాను కుటుంబ సహితంగా నూనెతో అభ్యంగము చేయవలయను. గారెలతో కూడా అన్నమును నివేదన చేసిన ఎడల నృసింహమూర్తి సంతోషించు. ఈ ప్రకారము శ్రావణ మాసంలో 4 శనివారముల యందు వ్రతము చేసిన ఎడల వాని ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నివసించి ఉండును. ధనము ధాన్యము సమృద్ధిగా ఉండును. పుత్రులు లేనివాడు పుత్రులు కలుగువాడగును. ఈ లోకమున సమస్త సుఖములను అనుభవించి అంత్యకాలమందు మోక్షము నొందును. నృసింహమూర్తి అనుగ్రహం వలన
10 దిక్కులయందు వ్యాపించునట్టి కీర్తి గలవాడగును. ఇది శ్రేష్టమైనది కాబట్టి నృసింహవ్రతమును నీకు చెప్పితిని. ఈ ప్రకారముగానే శనేచ్చుని యొక్క ప్రీతి కొరకు చేయదగిన వ్రతమును చెప్పెదను వినుము. ఒక కుంటి బ్రాహ్మణుని గాని లేక కుంటి లేని బ్రాహ్మణుని గాని తీసుకుని వచ్చి నువ్వుల నూనెతో తలంటి వేడి నీళ్లు పోసి స్నానము చేయించవలెను. శ్రద్ధ గలవాడై నృసింహవ్రతమునకు చేసిన పదార్థములనే చేసి భుజింపజేయవలెను. శనైశ్వరుడు నాయందు దయ కలవాడుగా ఉండవలెనని శనిదేవుడు సంతోషించుట కొరకు నువ్వుల నూనెను, ఇనుము, నువ్వులను, మినువులు, కంబళి, పీటను దానమియ్యవలెను. నువ్వుల నూనెతో శనైశ్వరునకు అభిషేకము చేయవలెను. శనిదేవుని పూజించుటకు నువ్వులను, మినుములను అక్షింతలుగా ఉపయోగించవలెను. ఓ మునీశ్వరుడా, ఈ శనైశ్వరుని ప్రార్థన చేయు విధమును చెప్పెదను, సావధానుడై వినుము. నల్లని వర్ణము గలవాడును, మెల్లగా నడుచువాడును, కాశ్యప గోత్రుడను, సౌరాష్ట్ర దేశాధిపతియు, సూర్యుని కుమారుడను, వరములను ఇచ్చువాడును, దండకారణ్యం మండపమున ఉండువాడును, ఇంద్రనీలమణులతో సమాన కాంతి గలవాడును, బాణములను ధనస్సును ధరించువాడును, శూలమును ధరించువాడును, గద్ద వాహనము గలవాడును, అధినేత యముడును, ప్రత్యధి దేవత బ్రహ్మయు గలవాడును, కస్తూరి ఆగరు మిళితమైన గంధములను పూనుకుని వాడును, గుగ్గిలము దూపములుగా గలవాడు, పొలగమునందు ప్రీతి గలవాడును అగు శనేచ్చుడు నన్ను రక్షించుగాక అని ధ్యానము చేయవలేను. ఓ బ్రాహ్మణోత్తమ, శనేచ్చుని పూజించుటకు ఇనుప ప్రతిమ చేయించుట ముఖ్యం. శనిని ఉద్దేశించి పూజింపునప్పుడు నల్లని వస్తువులను దానమియ్యవలేను. 2 నల్లని వస్త్రములను, నల్లని ఆవును, దూడను దానమియ్యవలేను. ఈ ప్రకారం యథావిధిగా పూజించి ప్రార్థించవలేను. స్తోత్రము చేయవలను. రాజ్యభ్రష్టుడైన నలమహారాజు భుజించగా సంతోషించి తిరిగి నలమహారాజునకు స్వకీయమైన రాజ్యము వచ్చినట్లుగా చేసిన శనేశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక. నల్లని కాటుక వంటి ఆకారము గలవాడును, మెల్లని నడకచే సంచరించేవాడును, సూర్యుని వలన ఛాయాదేవి యందు పుట్టినవాడు అగు శనేశ్వరునికి నమస్కారము చేయుచు ఉన్నాను. కోణముల యందు నుండువాడును, పింగళ వర్ణము గలవాడగు ఓ శనేశ్వరుడా, నీకు నమస్కారము చేసేదను. దీనుడవై నీకు నమస్కరించితిని గాన నా యందు అనుగ్రహము కలవాడగుము. ఈ ప్రకారము స్తోత్రము ప్రార్థన చేసి మాటికి నమస్కరించవలేను. బ్రహ్మ క్షత్రి వయసులను నడి 3 వర్ణముల వారును పూజించుచున్నప్పుడు సన్నోదేవి రవిష్టయే అను వేదోక్త మంత్రముచే పూజించవలేను. శూద్రులు శనైశ్చర నామమంత్రముచే పూజించవలేను. స్థిర చిత్తము గలవాడే ఈ ప్రకారంగా శనైశ్వరుని పూజించిన వారికి సపరమందైనను శని వలన భయము కలగదు. ఓ బ్రాహ్మణుడా, ఈ ప్రకారం శ్రావణ మాసంలో ప్రతి శనివారం నందును భక్తితో పూజించి శనైశ్వరుని గురించిన వ్రతమును చేయు వారికి శనైశ్వరుని వలన కలిగే అరిష్టములు కొంచెమైనను కలగవు. తన జన్మరాశి ఎందు గాని అది మొదలు 2, 4, 5, 7, 8, 9, 12వ స్థానమందు ఈ చెప్పబడి స్థానముల యందు శని ఎన్న ఎడల పీడను కలుగజేయును. ఆ శనేశ్వరుడు సంతోషించి పీడను పోగొట్టుటకు సమగ్నిహి అను మంత్రముచే జపము చేసి ఇంద్ర నీలమణిని దానమిచ్చినడల శని సంతోషించి పీడను పోగొట్టును. ఇక ముందు ఆంజనేయ స్వామికి ప్రీతికరమగు పూజా విధిని చెప్పేదను వినుము. శ్రావణ మాసంలో శనివారమునందు రుద్ర సూక్తము చెప్పుచు నూనెతో అభిషేకం చేసిన ఎడల ఆంజనేయ స్వామికి సంతోషించును. ఆంజనేయ స్వామి సంతోషించాను. నూనెలో సింధూరం కలిపి సమర్పించవలేను. దాసాన పుష్పమాలికలు, జిల్లేడు పువ్వులు మాలికలు, మందార పువ్వుల మాలికలు మొదలగు వానిచి పూజించవలేను. మరియు శ్రద్ధాభక్తులు గలవాడై తన శక్తి కొలది షోడపచారములచూ పూజించిన ఆంజనేయ స్వామి సంతోషించుచు మరియు విద్వాంసుడు ఆంజనేయ ద్వాదశ నామాలను జపించవలేను. హనుమాన్ అంజనానూను వాయుపుత్ర మహాబల రామేష్ట
ఫల్గుణసఖ పింగళ అమిత్రవిక్రమ ఉదాదిక్రమణ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవదర్ప అని చెప్పబడు ఆంజనేయుని 12 నామములను ప్రాతకాలమును పఠించే వారికి అశుభము కొంచెమైనను కలగదు, వానికి సమస్త సంపదలను కలుగుచును. శ్రావణ మాసంలో శనివారమునందు ఈ ప్రకారంగా ఆంజనేయ స్వామిని పూజించిన మనుషుడు వజ్రముతో సమానముగు శరీరము గలవాడగు, రోగము లేని వాడును, బలవంతుడగును అగును. విశేషమగు బుద్ధి గలవాడే మిక్కిలి చురుకుగా కార్యమును సాధించును. శత్రువులు నశించెదరు, మిత్రులు వృద్ధి చెందరు. ఆంజనేయ స్వామి అనుగ్రహం వలన కీర్తి గలుగువాడును, పరాక్రమంతుడగును. మరియు ఆంజనేయుని ఆలయము నందు ఆంజనేయ స్వామిని ఆలయము నందు కూర్చుండి ఆంజనేయ కవచము 1,00,000 పర్యాయములు పారణ చేసిన వాడు అణిమాది సిద్ధులు కలిగి ప్రభుగునగు వాని చూడగానే యక్షులు రాక్షసులు బేతాళులు పిశాచములు మలుగును అని భయము నుండి గడగడా కడుగుచు వేగంగా పారిపోవు. ఓ సనత్కుమారుడా, శనివారమునందు రావ చెట్టునకు పూజ చేయుటకు ప్రదక్షిణము చేయటం మంచిది. బుద్ధిమాంద్యము గలవాడు ముఖ్యంగా చేయవలెను. ఇట్లు 7 శనివారములు రావి చెట్టునకు ప్రదక్షిణములు చేసిన ఎడల సమస్త సంపదలు కలుగును. శ్రావణ మాసంలో చేసిన మిక్కిలి ముఖ్యము. ఇది స్కాందపురాణే శ్రావణ మాస మహాత్యే ఈశ్వర సనత్కుమార సంవాదే శనివార వ్రత కథనం నామ 10మోధ్యాయ సమాప్త. తర్వాత మనము 11వ అధ్యాయం గురించి అయితే విందాము. శ్రావణ మాస పురాణము 11వ అధ్యాయము. సనత్కుమార ఉవాచ. ఓ జగద్రక్ష, 7 వారములను గురించిన వ్రతములు నీవు చెప్పగా వింటినే. అమృతతుల్యమగు వాక్యములెంత వినను నాకు తృప్తి తీరలేదు. నీ మాట వలన శ్రావణ మాసముతో సమానమగు మాసము మరి ఒకటి లేదని నాకు తోచుచున్నది. అందువలన శ్రావణ మాసంలో తిథుల యందు కలిగిన మహిమను కూడా వినవలి ఉన్నని అనిపిస్తుంది. కాబట్టి వాటి మహిమను కూడా చెప్పమని సాంబమూర్తిని సనత్కుమారుడు అడిగెను. ఈశ్వర ఉవాచ. సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, ఓ మునీశ్వర, మాసముల్లో కార్తీకము శ్రేష్టమైంది, దానికంటే మాఘమాసము ఉత్తమైంది, దానికంటే వైశాఖ మాసము అధికమైంది. మాఘమాసం విష్ణు ప్రీతికరమైంది. నేను ప్రపంచ స్వరూపుడను కాబట్టి ఈ 4 మాసములు నాకు ప్రీతికరమైనవి. మరియు 12 మాసముల్లోని శ్రావణ మాసము శివస్వరూపమైంది. శ్రావణ మాసంలో తిథులన్నీ వ్రతములు కలవయే అగును. ఆయనను శ్రేయస్సును వసగునట్టి ప్రధానమగు కొన్ని తిథులను గురించి చెప్పెదను వినుము. ఈ శ్రావణ మాసంలో ఏ వారముతో ఏ తిథి కూడినా ఏ వ్రతము చేయవలేనో చెప్పెదను వినుము. శ్రావణ మాసంలో సోమవారం పాడ్యమి యందు వచ్చిన ఎడల ఆ మాసమందు 5 సోమవారములు వచ్చును. కాబట్టి పాడ్యమి సోమవారం నాడు రోటకమను వ్రతమును మనుష్యులు చేయతగినవి ఉన్నది. అది మొదలు 3 మాసముల 15 దినముల పర్యంతము రోటకమును వ్రతమును చేయవలెను. అట్లు చేసిన లక్ష్మీ ప్రథమనియు సమస్త కోరికలను ఇచ్చినదయ్యు చెప్పబడిను. ఓ మునీశ్వరుడా, ఆ వ్రతము యొక్క విధానమును చెప్పేదను, సావధానంగా చిత్తము గలవాడవై వినుము. వ్రతమును చేయదలసిన వాడు శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవార ఉదయమున ఆ రోజు మొదలు ప్రారంభించి రోటక వ్రతమును చేసేదను. ఓ జగద్గురువా, నాయందు దయగలవాడగుమని ప్రార్థన చేసి సంకల్పము చేయవలేను. భగ్నము కాని మారేడు దళములు, తులసి దళములు, నల్ల కలువలు, పద్మములు, ఎర్ర కలువలు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు, గోరింట పువ్వులు, జిల్లేడు పువ్వులు మరియు ఆ ఋతువు యందు కలిగేడు శుభప్రదములకు ఇతర పుష్పములు మొదలగున వాని చేతను సాంబమూర్తికి నిత్యము పూజ చేసి ధూప దీపములను నొసగి అనేక విధములకు ఫలములను నివేదన చేయవలెను. మరియు పురుషుడు భుజించినట్టి ఆహార పరిమితి గల 5 రొట్టెలను చేసి వానిలో 1 దేవునకు నివేదన చేసి 2 రొట్టెలను బ్రాహ్మణునికి ఇచ్చి 2 రొట్టెలను తాను భక్షింపవలెను. మిగిలిన పూజానంతరము
చేసి అర్ఘ్యమును విడువలెను. నివేదన చేయుటకు అరటి పండ్లు, కొబ్బరికాయలు, నిమ్మపండు, మాది ఫలములు, ఖర్జూర పండ్లు, దోస పండ్లు, ద్రాక్ష పండ్లు, నారింజ పండ్లు, జామ పండ్లు, పనస పండ్లు, దానిమ్మ పండ్లు మొదలైనవి ఆ ఋతువుయందు సంభవించిన ఫలములన్నీ నివేదనకు ఉపయోగించవలెను. అర్ఘ్య ప్రధానము చేయుట ముఖ్యమైంది. అందువలన కలిగేడు పుణ్యఫలము చెప్పేదని వినుము. సమస్త సముద్రములు పర్యంతము ఉండునట్టి భూమిని దానమిచ్చిన ఫలమును యథావిధిగా వ్రతము చేసినందువలన పొందును. మరియు విశేషమునకు ధనమును కోరువాడు ఈ వ్రతము 5 సంవత్సరములు చేసిన ఎడల సంపూర్ణ ధనవంతుడగును. అనంతరం ఉద్యాపన చేయవలెను. తర్వాత అనంతరం ఉద్యాపన చేయవలెను. రోటక వ్రతమునకు ఉద్యాపన చేయనప్పుడు బంగారముతోను వెండితోనూ 2 రోటకములను చేయించవలెను. పూర్వ దినమున మండపారాధన చేసిన మరునాడు ఉదయమున శివ సంబంధముకు మంత్రముచే నేతితోటి శుభప్రదములకు మారేడు ధనములతోటి హోమమును చేయవలను. ఓ సనత్కుమారుడా, ఈ ప్రకారం రోటక వ్రతమునకు ఉద్యాపన చేసిన ఎడల సమస్త కోరికలను పొందును. మరియు విద్యా తిథి ఎందు జయతగినది శుభప్రదమగును పాపములను పోగొట్టినదియు అయిన ఔదంబరమను వ్రతమును చెప్పేదను. ఆ వ్రతమును శ్రద్ధతో చేసిన మనుజుడు లక్ష్మీ సంపన్నుడను పుత్రులు గలవాడగును. శ్రావణ మాసము రాగానే శుభప్రదముగు విద్యా తిథి ఎందు ఉదయమున స్నానం చేసి పరిశుద్ధుడై సంకల్పించి వ్రతమును చేయవలెను. ఈ వ్రతమును చేసిన పురుషుడు కానీ స్త్రీ కానీ సమస్త సంపదలను పొందును. ప్రత్యక్షంగా మేడు చెట్టు సంభవించిన ఎడల వారికి దానికి పూజ చేయవలెను. లేని ఎడల గోడయందు దాని రూపమును లిఖించి 4 నామములచే పూజించవలెను. అవి ఏవి అనగా ఉదుంబర, హేరు పుష్పక, జంతుఫల, రక్తాండశాలి అను నామములచే పూజించవలెను. దానికి అధిదేవతయగు శివుని శుక్రుని ఆ ప్రకారముగానే పూజించవలెను. 33 పండ్లను తీసుకువచ్చి 3 భాగములు చేసి 11 పండ్లు దేవతలకు నివేదన చేయవలెను. 11 పండ్లు బ్రాహ్మణకు దానమియ్యవలెను. 11 పండ్లు తాను భుజింపవలెను గాని ఆ దినమున అన్నము తినకూడదు. మరియు శివుని శుక్రుని పూజించి ఆ రాత్రి అంతా జాగరణ చేసి గడుపవలెను. ఓ మునీశ్వరుడా, ఈ ప్రకారం 11 సంవత్సరం వ్రతము చేసి అనంతరం వ్రత సంపూర్తి కొరకు ఉద్యాపన ముఖ్యంగా చేయవలెను. ఆకులు, పువ్వులు, కాయలు కలుగునట్లుగా బంగారంతో మేడి చెట్లను చేయించి ఆ ప్రతిమను శివ శుక్రుల ప్రతిమలను పూజించవలెను. మరునాడు ఉదయమున మేడి పండ్లతోనూ లేక మృదువైన చిన్న కాయలతో కానీ 108 పర్యాయములు హోమము చేయవలెను. మరియు మేడి సముద్రతోనూ నువ్వుల నేతి మొదలగు వానితో హోమము చేసి సంపూర్తి నొందించి పిమ్మట ఆచార్యుని పూజించవలెను. అనంతరం శక్తి ఉన్న ఎడల 100 బ్రాహ్మణులకు కానీ లేక 10 మందికి కానీ భోజనము పెట్టవలెను. ఓ చిన్నవాడా, ఈ ప్రకారం వ్రతము చేసినందువలన కలిగేడు ఫలమును వినుము. మేడి వృక్షము విశేష ఫలమును కలదలుచును. అన్ని కర్మలకు ఎట్లు ఉపయోగించునో ఆ ప్రకారంగానే అనేక పుత్రులు కలిగి వంశవృద్ధి కలవాడు అగును. మేడి వృక్షం బంగారం వంటి పుష్పములచే ప్రకాశించినట్లుగా ఈ వ్రతమును చేసిన వారు లక్ష్మీ సంపన్నులై ఉందురు. ఇంతవరకు ఈ వ్రతమును ఎవరికినీ తెలియపరచలేదు. మిక్కిలి రహస్యమైన ఈ వ్రతమును నీవు యోగ్యుడవైనందున నీకు ఒక్కనికే చెప్పి తిని నీవు ఎంత మాత్రం సంశయింపగా భక్తి గలవాడవై ముఖ్యంగా ఈ వ్రతమును చేయమని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పాను. इति श्री स्कांदपुराणे श्रावणमासमाहात्ये ईश्वर सनत्कुमार संवादे प्रतिपत्रोटक द्वितीयोदंबर व्रतकथं नाम एकादशोऽध्याय समाप्तः. తర్వాత మనం 12వ అధ్యాయం గురించి అయితే విందాము. శ్రావణమాస మహత్యము 12వ అధ్యాయము. ఈశ్వర ఉవాచ. సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, ఓ సనత్కుమారుడా, ఇక ముందు శుభప్రదమగు స్వర్ణ గౌరీ వ్రతమును చెప్పెదను వినుము. ఆ వ్రతము శ్రావణ శుద్ధత యందు చేయవలెను. ఉదయమున స్నానం చేసి సంధ్యావందనాది నిత్య కృత్యములను నెరవేర్చుకొని సంకల్పం చేసి పార్వతీ పరమేశ్వరులను షోడోపచారములచే పూజ చేయవలెను. ప్రపంచమునకు ప్రభువును
దేవతల్లో ఉత్తముడగు ఓ స్వాంబమూర్తి, నేను చెయ్యునట్టి పూజను గ్రహించుము. నేను చేయు పూజా స్థలమునకు వచ్చి నివసింపుమని ప్రార్థింపవలెను. మహాదేవి యొక్క పార్వతీదేవి యొక్క తృప్తి కొరకును వ్రతం సంపూర్తి నొందుటకును 16 వాయనములను దంపతులకు కొరకు ఇవ్వవలెను. బ్రాహ్మణులు సంతోషించుట కొరకు వాయనములను ఇచ్చుచున్నారని సంకల్పం చేసి బ్రాహ్మణుని పిలిచి వేపుడు బియ్యము 16 పిండి వంటలతో నిండి ఉన్నయు, నూతన వస్త్రములతో జుట్టుబడినవియు 16 వెదురు పాత్రలను వ్రతం సంపూర్తి నందులకు సర్వాలంకార భూషితులను పతివ్రతులకు సువాసిని స్త్రీలకు ఇచ్చుచున్నాను. నా కార్య సమృద్ధి నిమిత్తమై వారు గ్రహింతురుగా కానీ ఇవ్వవలేను. ఇట్లు 16 సంవత్సరములు కానీ 18 సంవత్సరములు కానీ 4 సంవత్సరాలు కానీ 1 సంవత్సరం కానీ తత్కాలమందు గాని చేసి పిమ్మట ఉద్యాపన చేయవలేను. పూజ చేసిన పిమ్మట కథ చెప్పిన వానికి పూజించవలేను. సనత్కుమార వాచ, ఓ స్వామి, ఈ వ్రతమును పూర్వం చేసిన వారెవరు? దీని మహిమ ఎటువంటిది? ఉద్యాపనం చేయి విధి ఎట్టిది? దీని అంతయు సవిస్తారంగా చెప్పమని సాంబమూర్తి సనత్కుమారుడు అడిగాను. ఈశ్వరోవాచ, సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, ఓ మునీశ్వర, నీవు చేసిన ప్రశ్న యోగ్యంగా ఉంది కాబట్టి దాని వివరమంతి నీకు చెప్పెదను వినుము. స్వర్ణగౌరి వ్రతం మనుష్యులకు సమస్త సంపదనిచ్చును. పూర్వకాలమున సరస్వతి నదీ తీరంబున సువిలయను ఒక పట్టణము కలదు. ఆ పట్టణమున కుబేరునితో సమాన సంపదల గల చంద్రప్రౌఢను ఒక రాజు. ఆ రాజునికి సౌందర్యంచే మన్మథుని తిరస్కరించినట్టు రూపరావణ్యం గలవాడును, పద్మముల వంటి నేత్రములు గలవాడును, మహాది విశాల అను పేర్లు గల 2 భార్యలు కలరు. ఆ రాజు వారిరువురిలో పెద్ద భార్య యందు మిక్కిలి ప్రేమ గలవాడై ఉండెను. ఆ రాజు ఒకనాడు వేటాడే యందు ఆసక్తి గలవాడే అడవికి వెళ్ళి క్రూరముగములను, సింహములను, పెద్ద పులను, అడవి పందులను, అడవి దున్నలను, ఏనుగులను సంహరించి అలసిన వాడే దప్పికచే పీడింపబడి జలం నిమిత్తమై ఆ అడవి అంతయు తిరిగెను. పద్మముల వంటి నేత్రములకు గల ఆ రాజు ఇట్లు వనమంతి తిరుగగా చక్రవాకములు, కారండవడువులు, తుమ్మెదులు, కోయిళ్ళు మొదలగు పక్షులతో వ్యాప్తమైనదియు, వికసించిన పద్మములు, మల్లెలు, జాజులు, తెల్ల కలువలు, నల్ల కలువలు మొదలగు పుష్పములతో నిండి ఉన్నదియు, మనోహరముకు ఒక దేవత కొలను కనిపించగా దాని వద్దకేగి జలమును పానము చేసి ఒడ్డున భక్తితో పార్వతీదేవిని పూజించున్న అప్సరస స్త్రీలను చూచి, మీరు చేయుచున్న వ్రతమేమి అని ఆ స్త్రీలను అడిగాను. ఓ రాజా, మేము చేయనది స్వర్ణగౌరి వ్రతము శ్రేష్టమైంది, మనుషుని సమస్త సంపదలు నలుగును, కాబట్టి నీవును ఆ వ్రతము చేయమని ఆ స్త్రీలు చెప్పిరి. రాజోవాచ, ఈ వ్రతమును ఏ విధంగా చేయాలి? చేసిన ఎందువలన ఫలమేమి కలుగును? దీనంతయు సవిస్తారంగా చెప్పమని రాజు ప్రశ్న చెయ్యగా ఆ అప్సరస స్త్రీలు చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసంలో తది అదినమ్మున ఈ స్వర్ణగౌరి వ్రతమును చేయవలెను. ఈ వ్రతమునందు పార్వతీ పరమేశ్వరుని మిక్కిలి భక్తి కలిగి సంతోషంతో కూడి పూజించవలేను. అనంతరము 16 పోగులు పోసిన తోరములను మగవాడు కుడి చేతికిని, ఆడది ఎడమ చేతికిని కట్టుకొని వెళ్ళను. లేక తోరమును కంఠమునందనే ధరించవచ్చు అని స్త్రీలు చెప్పారు. అనంతరం ఆ రాజు నియమము గల మనస్సుతో గుడినవాడే ఆ స్వర్ణగౌరి వ్రతము చేసి 16 పోగులు గల తోరమును కుడి చేతికి కట్టుకుని దేవతలలో ఉత్తమరాలగు ఆ గౌరీ, ఓ గౌరీ, నీ వ్రతమును చేసి తోరమును కట్టుకుంటేనే కాబట్టి నాయందు అనుగ్రహము కలదాని వగునని ప్రార్థించి వ్రతమును పూర్తి చేసి ఇంటికి వెళ్ళాను. ఆ రాజు ఇంటికి వెళ్ళగాని కుడి చేతునున్న తోరమును చూచి పెద్దవారి మిక్కిలి కోపము గలచి రాజు వలదు అన్నను వెనుక రాజు చేతి నుండి తోరము తెంచి వేసి ఇంటికి వెలుపల ఉండేది. ఎండిన చెట్టు మీద పారవేయగా ఆ చెట్టుకు తోరము తగిలినంతనే ఆ చెట్టు చిగుళ్ళు పువ్వులు కలవాయను. ఇదంతయు రెండో భార్య చూసి మిక్కిలి ఆశ్చర్యము గలదే వ్యాకులత చెంది తెగిపోయి అక్కడ పడి ఉన్న తోరము తీసుకొని తన హస్తమునకు కట్టుకొనక ఆ వ్రత మహిమ వలన ఆ రెండవ భార్యను మిక్కిలి ప్రేమము గలవాడయ్యను. వ్రతమును ఉల్లంఘన చేయుట చేత రాజు కోపించి పెద్ద భార్యను వెళ్ళగొట్టగా ఆమె అడవుల యందు తిరుగుచు దేవిని ప్రార్థించుచు అక్కడక్కడ కనబడిన మునుల ఆశ్రమంలోకి పోగా
వారు, ఓ పాపాత్మురాలా, అడవులు యందు ఏల తిరిగెదవు, ఇంటికి పొమ్ము అని పలికినప్పటికీ వినక మహాఘోరమగు ఆ అడవి యందే తిరుగుచు అలసి విచారపడుచు ఒక చోటున కూర్చుండెను. అనంతరము గౌరీదేవి ఆ రాజు యొక్క భార్య యందు దయగలిగి ఎదుట ప్రత్యక్షంగానే ఆ రాజు భార్య గౌరీదేవిని చూచి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, ఓ దేవి భక్తవరదే శంకర వామాంగే మంగళ మంగళే నీకు నమస్కారము అని ఈ ప్రకారం ప్రార్థించి ఆ గౌరీదేవి వలన స్వర్ణగౌరీ వ్రతమును తెలుసుకుని భక్తితో యథావిధిగా ఆచరింపగా గౌరీదేవి సంతోషించి వరములనిచ్చాను. అనంతరం ఆమె ఇంటికి వెళ్ళగా వ్రతమహిమించి తన భర్త తిరిగి తన ఇంట నుంచుకుని పూర్వము వలనే ప్రేమతో ఉండెను. అనంతరం ఆ రాజు పెద్దవారి గౌరీదేవి యొక్క అనుగ్రహం వలన సమస్త కోరికలు పొందెను. ఇట్లు ఆ రాజు ఇద్దరి భార్యలందు సమాన ప్రేమ గలవాడై సమస్త సంపదలను అనుభవించి కొంతకాలం రాజ్యము చేసి అంత్యకాలమందు ఆ ఇద్దరు భార్యలతో కూడా కైలాసము చేరెను. ఓ మునీశ్వరుడా, శుభప్రదమగు ఈ స్వర్ణ గౌరీ వ్రతము చేసిన వాడు నాకు గౌరీదేవికిని ప్రియమైన వాడగుచు విశేషమైన సంపదను పొంది శత్రులందరినీ జయించి శ్రేష్టమగు శివుని నివాస స్థానమైన కైలాసమును చేరుదురు. ఓ మునీశ్వరుడా, ఈ స్వర్ణ గౌరీ వ్రతమునకు ఉద్యాపన విధానమును చెప్పేదను, సావధానంతో వినుము. యోగ్యమైన తిథి వారములు గల దినమందు తారాచంద్ర బలయుక్తముగా ఉండునప్పుడు చేయదలిచిన వాడై మండపమును ఏర్పరిచి అష్టదళములు గల పద్మమును లిఖించి అచ్చట ధాన్యమును రాశిగా పోసి దానిపైన 16 నవటాకుల ఎత్తుగల రాగి కలసమును నువ్వులతో నిండించి ఎన్నుంచి దానిపైన పార్వతీ పరమేశ్వరుల ప్రతిమను నుంచి వేదోక్త మంత్రములచే ఆవాహనాదులను గావించి 2 తెల్లని వస్త్రములను యజ్ఞోపవిధముల నుంచి యథావిధిగా భుజానంతరం గావించి ఆ రాత్రి జాగరణ చేయవలెను. అనంతరం మరునాడు ఉదయమున ప్రాతకాల పూజ గావించి ముందుగా నవగ్రహ హోమము చేసి పిమ్మట ప్రధాన దేవతలకు హోమము చేయవలెను. నువ్వులు బియ్యము కలిపి హోమం చేసి ధనవంతుడైనచో విశేషంగా చేయవలను. లేక 1000 పర్యాయములు కానీ 100 పర్యాయములు కానీ హోమము చేసిన పిమ్మట ఆచరణకు వస్త్రములు ఆభరణములను ఆవులు మొదలగు వాణిని పూజించి ఇచ్చి 16 దంపతులకు వాయనం ఇచ్చి పిమ్మట బ్రాహ్మణులను భుజింపజేసి తన శక్తి కొలది వారికి విశేష దక్షిణములనిచ్చి ఆనందంతో కూడిన వాడే బంధువులతో కూడా అనంతరము తాను భుజింపవలెనని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పాను. ఇది శ్రీ స్కాంద పురాణే శ్రావణ మాస మహత్యే ఈశ్వర సనత్కుమార సంవాదే తృతీయాతిథౌ స్వర్ణగౌరీ వ్రత కథన నామ ద్వితీయోధ్యాయ సమాప్త. తర్వాత మనము 13వ అధ్యాయం గురించి మనము విందాము. శ్రావణ మాస మహత్యము 13, 14 అధ్యాయములు. సనత్కుమార ఉవాచ, ఓ భగవంతుడా, మనుష్యుడు ఏ వ్రతము చేసినా అమితముకు సౌభాగ్యమును, పుత్రులను, పౌత్రులను, ధనమును, ఐశ్వర్యమును పొందునో వ్రతముల్లో శ్రేష్టమైనటువంటి వ్రతమును చెప్పమని సనత్కుమారుడు సాంబమూర్తిని అడిగాను. ఈశ్వరోవాచ, సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, మునీశ్వరుడా, దుర్వాగణపతి అను ఒక వ్రతము 3 లోకముల యందు ప్రసిద్ధికెక్కి ఉన్నది. ఆ వ్రతము పూర్వమున పార్వతీదేవి, సరస్వతి, ఇంద్రుడు, విష్ణువు, కుబేరుడు మొదలగు వారిచే శ్రద్ధతో చేయబడింది. మరియు ఇతర దేవతలు, మునీశ్వరుడు, గంధర్వులు, కింకరులు మొదలైన వారి చేతను ఆచరింపబడి ఉన్నది. శ్రావణ మాసను చవితి తిథి విద్ధ మొదలగు దోషములు లేక పూర్ణముగా నుండున్నది పుణ్యప్రదమైనది గాన ఆ దినమున సమస్త పాపమును పోగొట్టునట్టి దుర్వాగణపతి వ్రతమును చేయవలెను. ఒక దంతము పెరికి వేయుటచే ఒక దంకముతో ఒప్పుచుండెడి విఘ్నేశ్వరుని యొక్క బంగారపు ప్రతిమను బంగారపు పీట యందు ఉండునట్లుగా అట్టి పీటమును బంగారపు గరికెల మీద నుండినట్లుగాను చేయించి అట్టి విఘ్నేశ్వరుని ప్రతిమను ఎర్రని వస్త్రములతే జుట్టబడిన రాగి కలశమునందుంచి ఆ కలశమును సర్వతో భద్రతనన్నడు మండలములు నికించి దాని అందుంచవలను. అనంతరం ఎర్రని పుష్పములతోనూ ఉత్తరేణి, జమ్మి, గరిక, తులసి దళములు మొదలగు 5 విధములగు వ్రతముల చేతను మరియు ఇతరమైన సువాసనములు గల పుష్పముల చేతను పూజించలేను. అనంతరం ఫలములు, ఉండ్రాళ్ళు, భక్ష్యములు మొదలగునవి ఫలహారములుగా సమర్పించి యథావిధిగా షోడోపచారముల చేత వినాయకుని పూజ చేయించవలేను. వినాయక పూజ
చేయవలయను. బంగారపు ప్రతిమయందు వినాయకుని యథావిధిగా ఆవాహనం చేసి తిని కాబట్టి దయాసముద్రుడికి విఘ్నేశ్వరుడు వచ్చి ఆ ప్రతిమయందు నివసించుగాక. రత్నస్థకితమైన ఈ బంగారపు సింహాసనమును కూర్చుండుటకు ఉంచితిని కాబట్టి విఘ్నేశ్వరుడు గ్రహించుగాక. పార్వతీదేవి కుమారుడును విశ్వవ్యాపకుడును సనాతనుడగు ఓ విఘ్నేశ్వరుడా, నా సమస్త విఘ్నములను పోగొట్టును, నీకు విఘ్నములు పోగొట్టుము, నీకు పాద్యమును ఇచ్చుచూ ఉన్నాను, గ్రహింపము. దేవుడను పార్వతీదేవి కుమారుడను బ్రహ్మస్వరూపుడకు గణాధిపతికి అర్ఘ్యమునిచ్చుచూ ఉన్నాను. ఓ భగవంతుడా, నీవు గ్రహింపము. సూర్యుడును వరదుడను అగు వినాయకుడకు నమస్కారము. ఓ వినాయక, నాచి ఇవ్వబడి ఈ ఆచరణమును నీవు గ్రహింపము. దేవోత్తమ, గంగాది సమస్త నదులను ప్రార్థించి తీసుకుని రాబడిన జలమును స్నానార్థమున ఇచ్చి తిని కాబట్టి గ్రహింపము. సింధూరము కుంకుమొచ్చి అలంకరింపబడిన వస్త్రమునిచ్చి తిని కాబట్టి ఓ వినాయక, నీకు నమస్కారము చేతను గ్రహింపము. దేవేంద్రుడను సమస్త విఘ్నములను పోగొట్టువాడును లంబోదరుడగు పార్వతీదేవి కుమారుడగు గంధమును ఇచ్చి తిని కాబట్టి గ్రహించుగాక. ఓ దేవోత్తమ, ఎర్రని గంధంతో మిశ్రితములకు అక్షితలను భక్తితో ఇచ్చి తిని కాబట్టి వాని గ్రహింపము. సంపంగి పుష్పములు, మొగలి పుష్పములు, దాసాని పుష్పములు మొదలగు వానిచే పార్వతీదేవి కుమారుని పూజ చేయించుచుంటి కాబట్టి నాయను అనుగ్రహించుగాక. లోకము రక్షించుటను రాక్షసులను సంహరించుటకును అవతరించిన కుమారస్వామికి అన్నయ్యగు వినాయకుడు నాచి ఇవ్వబడిన ధూపములను సంతోషంతో గ్రహింపుగాక. పరంజ్యోతి స్వరూపుడగు సమస్త సిద్ధులను ఇచ్చువాడును మహాదేవ స్వరూపుడగు అగు నీకు దీపమును సమర్పించుచూ ఉన్నాడు. కుడుములు, పరమాన్నం, లడ్డు మొదలగు భక్ష్యములతో కూడిన 4 విధములైన అన్నముతో కూడా అంటే గణనాత్వ అను మంత్రం చెప్పి నీకు నివేదనం చేయుచున్నాను. ఓ వినాయక, కర్పూరం, లవంగములు, యాలకులు, పోకచెక్కలు, తమలపాకులు మొదలగిన వానితో కూడిన తాంబూలములు ముఖమునందు సువాసన కొరకు ఆదరముతో నీకు ఇచ్చుచున్నాను. ఓ వినాయక, బ్రహ్మ యొక్క హృదయమందు ఉన్నదియు అగ్నికి కారణమైన బంగారపు దక్షిణను ఇచ్చుచుంటివి కాబట్టి నాకు శాంతిని కలుగజేయము. పార్వతీదేవి యొక్క కుమారుడు ఏనుగు ముఖము కలవాడును గణాధిపతి యొక్క ఓ విఘ్నేశ్వర, నీ అనుగ్రహం వలన నేను చేసిన వ్రతము సంపూర్ణమైనది అగుగాక. ఈ ప్రకారముతో శక్తి కొలది విఘ్నేశ్వరుని పూజించి ఆ విఘ్నేశ్వర ప్రతిమను అక్కడ ఉంచబడిన యావత్తు ద్రవ్యంతో కూడా ఆచరణకు దానపూర్వకంగా సమర్పించను. భగవత్స్వరూపుడగు ఓ బ్రాహ్మణోత్తమ, దక్షిణహితంగా నేను ఇచ్చినటువంటి విఘ్నేశ్వర ప్రతిమను గ్రహింపుము. మీ వచన ప్రకారముగా నేను చేసిన వ్రతము సంపూర్ణమునందుగా కానీ దానమియ్యవని. ఈ ప్రకారం 5 సంవత్సరములు వ్రతము చేసి పిమ్మట ఉద్యాపనము చేసిన యెడల ఈ లోకమున సమస్త కోరికలు అనుభవించి దేహాంతమందు కైలాసమును పొందును, లేక 3 సంవత్సరములు చేసిన సమస్త లోకములను పొందును. ఉద్యాపనం చేయక వ్రతమును మాత్రమే చేసిన యెడల వాడు యథావిధిగా చేసిన వ్రతము నిష్ఫలము ఆగును. కాబట్టి ఉద్యాపన దినమందు ఉదయమున నూనెతో తలంటి పోసుకొనవలెను. విద్వాంసుడు నవటాకు కానీ దానిలో సగము కానీ 4వ వంతు కానీ బంగారముతో విఘ్నేశ్వర ప్రతిమను చేయించి పంచగవ్వములతో స్నానం చేయించి గరికను మొదలగును వానితో పూజించవలెను. ముందు చెప్పబడు 10 మంత్రముల చేతను 10 మనుష్యుడును శ్రద్ధగా పూజించవలెను. గణాధీశ, ఉమాపుత్ర, అఘనాశన, వినాయక, ఈశ్వరపుత్ర, సర్వసిద్ధిప్రదాయక, ఏకదంత, యభవక్త్ర, మూషక వాహన, కుమారగురో నీకు నమస్కారము అని ఈ 10 నామముల చేతను వేరువేరుగా పూజించవలేను. పూర్వదినమందు మంటపారాధన చేసి మరునాడు ఉదయమున గరికలు, కుడుములు మొదలగు వానిచే గ్రహములకును ప్రధాన దేవతలకును హోమం చేసి అనంతరం పూర్ణాహృతిని గావించి పిమ్మట ఆచరణ మొదలగు వారిని పూజించవలేను. ఓ చిన్నవాడ, కడవతో సమానముగు పొద్దుగు గలదియు దూడగలదియు అగు ఆవును గోదానమును మరి తన శక్తి కొలది ఇతర దానమును చేయవలేను. ఇట్లు వ్రతమును చేసిన ఎడల సమస్త కోరికలను పొందును. నాకు ప్రియమైన కుమారుడొకటి వలన గణపతి వ్రతం చేయుటచే నేను సంతోషించి భూలోకమునందు ఉండనంత కాలము సమస్త భోగమునొచ్చి అంత్యకాలమునకు కైలాస వచ్చెదరు. దుర్వములు వాటికి శాఖలచే ఏ రీతిగా వృద్ధి పొందునో ఆ రీతిగానే దుర్వాగణపతి
గణపతి వ్రతమును చేసిన వాడు పుత్రులు పౌత్రులు మొదలగు సంతానంచే వంశవృద్ధి గలవాడగును. ఓ మునీశ్వర, రహస్యంగా ఉండినట్టుది మిక్కిలి శ్రేష్టమైన దూర్వా గణపతి వ్రతమును గూర్చి నీకు చెప్పిదిని. ఇట్టి వ్రతమును సుఖమును అపేక్షించు వారందరూ ఆచరించవలేను. ఇది శ్రీ స్కాంద పురాణే శ్రావణమాస మాహత్యే ఈశ్వర సనత్కుమార సంవాదే దుర్వా గణపతి వ్రత కథను నామ తృతీయోదశోధ్యాయ సమాప్త. శ్రావణమాస మహత్యము 15వ అధ్యాయము. ఈశ్వర ఉవాచ. సామమూర్తి చెప్తూ ఉన్నారు, ఓ సనత్కుమారా, త్రయోదశి దినమందు చేయదగిన విధానమును చెప్పేదని వినుము. ఈ త్రయోదశి వ్రతమందు షోడోపచారములచే మన్మధుని పూజించవలేను. అశోక పుష్పములు, మాలతీ పుష్పములు, పద్మములు, దేవప్రియ పుష్పములు, కుంకుమ పువ్వులు, పొగడ పుష్పములు మరియు మత్తత కలిగించుడు నికర పుష్పములు, ఎర్రని అక్షింతలు, పచ్చని గంధములు, శోభస్కరముగు సుగంధ ద్రవ్యములు, బలకరమగు ద్రవ్యములు, రేతస్సును వృద్ధి చేసాడు ఇతర ద్రవ్యములు మొదలుగును వారించి మన్మధుని పూజించవలేను. అనంతరము నైవేద్యము చేయవలేను. పిమ్మట తాంబూలమును ఇవ్వవలెను. తాంబూలములో ఉంచు ద్రవ్యము లేవి అనగా చిక్కిని పోక చెక్కలు, కవిరి ఉండలు, జాజిపత్రి, జాజికాయలు, లవంగములు, యాలకులు, ఎండిన కొబ్బరి యొక్క చిన్న చిన్న ముక్కలు, పచ్చకర్పూరపు కుంకుమ పువ్వు, మగధ దేశమందు పుట్టినటువంటి బంగారు వంటి వర్ణము కలవి కానీ, తెల్లని వర్ణము కలవి కానీ, ఎర్రగా నుండివి కానీ, మృదువైనవి దృఢమగు తమలపాకులతో కూడా తాంబూలం ముఖమునందు సువాసన కొరకు ఇవ్వలేను. మైనముతో నిర్మింపబడిన ఒత్తులతో మన్మధులకు దీపం ఇచ్చి పింబట పుష్పాంజములను సమర్పించవలను. ఆ మన్మధుని నామములను సమర్పించుచు ప్రార్థన చేయవలను. కావున ఆ మన్మధుని నామములు నీకు చెప్పెదను. సమస్తమైన వారికంటే అధికముకు సౌందర్యము కలవాడును విష్ణుమూర్తి కుమారుడును ప్రద్యుమ్నుడును పేరు గల మన్మధుడు నన్ను రక్షించుగాక. మీనకేతన కంధర్ర ఆనంగ మన్మద మార్గ మారకామ ఆత్మసంభూత జశ కేతు మనోభవాను నామములచి చెప్పాడు. మన్మధుడు నన్ను రక్షించుగాక. రతీదేవిని ఆలింగం చేసుకున్నట వలన ఆమె ఉన్నతమగు కుచుములందు కస్తూరిచి అలంకరింపబడిన మకరికాపత్ర రచనలు మన్మధుని భర్త స్థలమునందు చిహ్నితములైనవి. అట్టి మనోహరుడగు నన్ను రక్షించుగాక. పుష్పములు ధనస్సుగా గలవాడును సంబరాసురునకు శత్రువును, పుష్పములు బాణములుగా గలవాడు రతీదేవికి పెనిమిటియు, మకరము ధ్వజముగా గలవాడును, అయుడు పుష్పములు బాణములుగా గలవాడును సుందరుడగు మన్మధుడు నన్ను రక్షించుగాక. దేవతల యొక్క కార్యమును సాధించుటకు నీవు సాంబమూర్తి యొక్క తపో విఘ్నములు చేయగా నిన్ను తృతీయ నేత్రాంగిచే భస్మము చేశాను. కావున నీవు చేయనటువంటి కృత్యములన్నీ పరోపకారం చే చెప్పుచూ ఉన్నవి. నీకు యుద్ధములు యందు వసంతుడు సహాయుడు అనుట మాట మాత్రమే గాని నీవు స్వయము గాని జంపు గలవాడవు. నీ మనస్సును సంతోషపెట్టుట యందు దేవేంద్రుడు రాత్రి పగలును ప్రయత్నము చేయుచుండును. ఎందువలనగా ఎవరైనా కఠినముగా తపస్సు చేయగా తన ఇంద్ర పదవిని కోరుకొననే భయముచే వారి తపో విఘ్నము చేయుటకు ఎల్లప్పుడూ నీ సహాయము కోరుచుండును. నీకంటే ఇతరమగు మరొకడు ధైర్యము కలవాడు ఎవడును సామమూర్తితో విరోధము పెట్టుకోగలవాడగును. బ్రహ్మానందంతో సమానమగు ఆనందమును కలిగించుటయందు నీకంటే ఇతరుడెవరును లేడు. ప్రపంచమును మోహింపజేసినట్టి సేనల్లో నీతో సమానమగు పరాక్రమ కలవాడెవరు లేడు. అనుద్రుడగు తండ్రియు కృష్ణమూర్తి కుమారుని దేవతలకు ప్రభువును మరియు పర్వతము వలన పుట్టిన మంచి గంధము అగరు మొదలగు వానిచే పరిమళింపచువాడును అయి ఉంటివి. శరత్కాల చంద్రుడు సహాయము గలవాడును ప్రపంచోత్పత్తికి కారణగు ఓ మన్మధుడా, ప్రపంచమును జయించుట యందు మలయమారుతము నీకు సహాయము. ఓ స్వామి, నీ యొక్క బాణము మిక్కిలి గొప్పదియు వ్యర్థము కానిది, మిక్కిలి దూర ప్రదేశముకైనను వెళ్ళునదియు, ఎంత మాత్రము దయలేకుండా మర్మములను నొప్పించుచున్నదియు, ఎచ్చటను అడ్డు లేదియు, మృదువైనదియు, తన పేరును విని అంత మాత్రమని అమితమగు మనోవ్యాధి కలిగించున్నదియు, తనకు సమానముకు పదార్థమును చూచినంత మాత్రముననే పొందుటకు సాధనమయుండును. ప్రపంచమును జయించుటకు మనుష్యుల యొక్క అలంకారమే నీకు ముఖ్యమగు సాధనము. ఓ ప్రభువా, గొప్పవారుకు సమస్తమైన దేవతలను నీవు పరిహరించుచూ ఉన్నావు. నీకు అందరూ లోబడిరి. అది ఏ విధముగా అనగా బ్రహ్మదేవుడు తన కూతురు యందు వాంచగలవాడైనను, విష్ణుమూర్తి బృందయ్యను స్త్రీయందు ఆసక్తి గలవాడైను, సామమూర్తి పరభార్య అరగుడుట వలనే
ఆయనను సృష్మించకూడదు అనిది. మరియు తన శక్తి అందే బహుకాలం సంభోగము చేశాను. దేవేంద్రుడు దృష్ట ప్రవర్తన గలవాడే గౌతమునీశ్వరుని భార్యతో సంభోగించను. ద్విజులకు రాజు అని చెప్పబడుచుండెడి చంద్రుడు తన గురువు బృహస్పతి యొక్క భార్యను బలత్కారముచే తీసుకుని వెళ్ళాను. విశ్వామిత్రమునియు అనేక పర్యాయములు తపోభ్రష్టుడై ఎట్టి దుష్కృత్యములు చేయలేదు. ఓ మన్మధుడా, ఈ మొదలగున వాణిని కొందరనే ముఖ్యమగు వారిని చెప్పుదని విశేషంగా చెప్పవలననిసిన మితియే లేదు. కావున నీ పుష్పబాణములకు లోబడిగా జితేంద్రులకు వారు కొంచెముగానే ఉందురు. ఓ స్వామి, అందువలన నే చేసిన ఈ పూజనే నీవు నన్ను అనుగ్రహింపుము. శ్రావణ శుక్ల త్రయోదశి అందు మన్మధుని పూజించిన ఎడల ప్రవృత్తి మార్గమునందు కోరిక గలవానికి వీర్యమును బలమిచ్చునుచున్నాడు. అపేక్షారహితునకు వికారమును పోగొట్టుచున్నాడు. కోరికలు గలవాడే మన్మధుని శ్రావణ మాసంలో పూజించిన ఎడల మన్మధుడు సంతోషించిన వాడే ఉన్నతమగు కుచములు కలవారు, శరత్కాలముల యందు సంపూర్ణుడగు చంద్రుని వంటి ముఖము గలవారును, పద్మముల వంటి నేత్రములు గలవారును, పొడవైన మృదువగు నల్లటి వెంట్రుకలు ముంగురులు గలవారును, చక్కని ముక్కు గలవారును, అరటి స్తంభముల వంటి తొడలు గలవారును, రమ్యమగు పిక్కలు గలవారును, ఏనుగు నడక మించిన నడక గలవారును, రమ్యమగు రావి ఆకుల వంటి యోనులు గలవారును, పెద్దవయగు పెరుదులు గలవారును, శంఖం వంటి కంఠము గలవారును, చక్కని మొలచే ప్రకాశించుచున్నవారు, దొండపండు వంటి అధరోష్టము గలవారును, సింహనము నడుము గలవారును, అనేకమగు అలంకారించి ప్రకాశించేవారును, మనోహరులకు స్త్రీలను భార్యలుగా సమకూర్చును. మరియు శుక్లపక్ష త్రయోదశి యందు పూజించిన వాడిలా చిరకాలం జీవించేవారును, మంచి గుణములు కలవారును, సుందర రూపులకు యోగ్యులకు అనేక పుత్రులను వసుగువాడును. ఓ మన్మధుడా, త్రయోదశి యందు చేయతగినయు శుభప్రదమగు కృత్యమును చెప్పితిని. ఇక ముందు చతుర్దశి యందు చేయతగిన కృత్యములు చెప్పేదని వినుము. ఓ మునీశ్వరుడా, అష్టమి యందు దేవిని పూజించి పవిత్రారోపణ వ్రతమును చెప్పి తినో, అప్పుడు ఆ వ్రతము చేయకుండినట్లై ఎడల చతుర్దశి యందు చేయవలను. చతుర్దశి యందు చేసినప్పుడు సామమూర్తికి పవిత్రమును అర్పించవలేను. పవిత్ర విధానమంతే దేవుని గురించి విష్ణుమూర్తి గురించి చెప్పిన విధముగానే జరపవలను. ప్రార్థనాలయందు ఎందు చెప్పదగిన నామం విశేషమైన శైవ శాస్త్రములందు జాబాలాదులచే చెప్పబడిన గ్రంథములందున్న రీతిగాను మరియు వాటికి అనుగుణంగా తనకు కలిగిన ఊహా ప్రకారముగాను కల్పన చేసి చెప్పవలేను. ఇక్కడ కొంచెం విశేషము కలదు, దానిని చెప్పిదని వినుము. 11 పోగులు కానీ 38 పోగులు కానీ 50 పోగులు కానీ పవిత్రమునకు పోయవలేను. మూడులు సమాన ఎడమ కలుగునట్లుగానే ముడి వేయవలేను. 12 అంగుళములు కానీ 8 అంగుళములు కానీ 4 అంగుళములు కానీ పొడవు యుడునట్టి లింగమును పూజించవలేను. శివుని సంతోషం కొరకు పూజా విధానమును పూర్వము చెప్పబడిన రీతిగానే చేయవలెను. ఓ చిన్నవాడా, దీనికి కలుగు ఫలమంతి పూర్వం చెప్పబడిన విధంగానే కలుగును. కాబట్టి ఇదంతా నీకు చెప్పిదని, మరి ఏదేమైనాను వినుటకు కోరిక కలిగిన ఎడల దానిని అడుగుము చెప్పేదను అని సామమూర్తి సనత్ కుమారునితో చెప్పాను. ఇది శ్రీ స్కాంద పురాణ శ్రావణ మాస మాహాత్య ఈశ్వర సనత్ కుమార సంవాదే త్రయోదశి వ్రత కథనం చతుర్దశి వ్రత కథనం నామాధ్యాయో సమాప్త. తర్వాత మనం 16వ అధ్యాయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి.